అనంతపురం నియోజకవర్గ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఓ తిరునాళ్లలా జరుగుతున్నాయని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర్ ప్రసాద్ కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా అనంతపురం నగరంలో అర్బన్ పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంఎస్ రాజు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ భారీ కేకును కట్ చేశారు. ఒకరినొకరు తినిపించుకొని చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. జరిగింది వేల మంది తోటి మా అర్బన్ ఆఫీస్ నుంచి టవర్ క్లాక్ సెంటర్ వరకు భారీ ర్యాలీ చేపట్టి ఇక్కడ దాదాపు 75 అడుగుల కటౌట్కి పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం గతంలో ఎక్కడ అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు. నేను వచ్చిన తర్వాత మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత మా అనంతపురం అర్బన్ నియోజకవర్గం అభివృద్ధి వైపు దూసుకెళ్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మా నాయకుడు పుట్టినరోజు 75వ సంవత్సరం పుట్టినరోజు చేసుకున్న సందర్భంగా మా నాయకుడు విదేశాల్లో ఉన్నా కానీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడ చూసినా మా నాయకుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఒక ఉత్సాహంగా ఒక తిరునాళ్ళ జరిగినట్లు ఈరోజు ఈ వేడుకలు జరుగుతున్నాయని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. కేవలం ఇది ఒక దేవుడికే సాధ్యమైనటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతోంది. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించి దేవుడైతే దాన్ని భుజస్కంధాల మీద మోసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాసంలో చరిత్రకారులు యుగ పురుషులు జన్మించారు. బాబు జగజ్జీవన్ రామ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, నారా చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరూ చరిత్ర పుటాల్లో స్థిరస్థాయిగా నిలబడినటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని ఎలాగైతే కాలాన్ని కొలుస్తామో తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధిని కొలవాలంటే భావితరాలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ముందు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత అనే విధంగా తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి ముద్ర వేసుకున్నటువంటి మహానాయకుడు. సంక్షేమ పథకాల్ని ప్రతి పేద ఇంటికి అందించినటువంటి మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో కష్టాలకు కుంగిపోకుండా, విజయాలకు పొంగిపోకుండా సుదీర్ఘ